హాయ్ గాయ్స్, మనం ఈరోజు పూరి చేసుకుందామని పూరి పిండి ప్యాకెట్ తెచ్చుకున్నాం. ఫస్ట్ పూరి పిండి ఒక బౌల్లోకి తీసుకుందాం. బౌల్లోకి అయితే పిండి కారుస్తున్నాం. ఉప్పు వేసుకుందాం. పూరీలు బాగా పొంగాలని నూనె కొంచెం వేడి చేసి పిండిలో పోసి కలుపుకుందాం. నూనె పోసుకుందాం. కొంచెమే, మరింత అవసరం లేదు, సరిపోయినంత చాలు. ఫస్ట్ అయితే ఒక చెంచా తీసుకొని వీటిని మట్టికి బాగా కలుపుకోవాలి. నూనె కొంచెం కలిసేటట్టు. ఇప్పుడు సరిపోతుంది. ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు పోసుకుంటా దీన్ని కొంచెం కలపాలి. కేజీ పిండికి సరిపోయినన్ని నీళ్లు పోసుకోవాలి. అప్పుడే ఉండలు కొంచెం గట్టిగా వస్తాయి. మరిన్ని నీళ్ళు పోసుకుంటే జావ అయింది. ఇప్పుడైతే పిండి కలపటం అయిపోయింది. ఉండలు చేసుకొని ప్యానం మీద పెట్టుకొని దీన్ని సాఫ్ట్గా అనాలి. ఒక చుక్క నూనె వేసుకుందాం. ఎందుకంటే పిండి కింద ఉన్న పేటకి అతుక్కోకుండా. ఇప్పుడైతే టెస్ట్ చేసాం, బాగానే ఉంది. ఇదైతే కొంచెం లూజుగా ఉంది పిండి. ఇప్పుడైతే రోలింగ్ చేస్తున్నాం. ఇవన్నీ మేము ఒక్కసారే వేసుకుంటాం కాబట్టి ఒక పట్టానో లేకుంటే కవరో ఏదో ఒకటి దాని మీద పెట్టి అలా ఒక 10-20 అయ్యిందాకా అలా ఉంచుతాం. దాన్ని ముడతలు పడకుండా మంచిగా పెట్టుకోవాలి. చపాతీలు పిండి కలిపి రౌండ్గా చేయడం అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకుందాం. ఇప్పుడైతే నూనె కూడా వేసేసాం. నూనె ఎందుకు అలా ఉందని మీకు అనిపించవచ్చు. ఇది చలికాలం కాబట్టి నూనె గడ్డగట్టిపోయింది. ఇప్పుడైతే మనం నూనె వేడైందో వేడెక్కలేదో చిన్న పూరీ లెక్క తయారు చేసుకొని నూనెలో వేసుకుందాం. ఇది కనుక కొంచెం పొంగినట్లు అయితే కనుక ఇంకా పెద్దవి కూడా వేసేద్దాం. ఇప్పుడైతే ఇది ఇంకా వేడెక్కలేదు, కొంచెంసేపు డీప్ ఫ్రై ఇంకా ఉంచుతాం. నూనె అయితే ఒక 2 నిమిషాలు దాకా వేడెక్కింది. ఇప్పుడే కొంచెం దాలెక్కిసింది, కొంచెం వచ్చేసింది. ఇప్పుడైతే మనం పెద్దది తీస్తున్నాం. పెద్దది నూనెలో వేయడానికి రెడీగా ఉన్నాం. నూనె అయితే డీప్ ఫ్రై అయింది. నూనెలో మంచిగా వేసుకుంటే పూరి కూడా మంచిగా పొంగిద్ది. అలా తిరగేసుకుంటూ ఉండాలి ఒక్కొక్కసారి, ఎందుకంటే అది ఒక పక్కే కాలితే ఒక సైడే ఎర్రగా అయిపోయింది. అందుకోసం
ఇప్పుడైతే ఇది అయిపోయింది పూరి. దీన్ని తీసి మనం పక్కన ఒక ప్లేట్లో వేసుకోవాలి. నూనె కనుక ఎక్కువ పీల్చినట్లయితే కింద ఒక కాగితం వేసుకుంటే సరిపోయింది. కాగితం నూనెను పీల్చేసింది. మాకు కొంచెం పెద్ద కళాయి కాబట్టి దీంట్లో ఒక 2-3 అయినా వేసుకోవచ్చు. అలానే ఎక్కువ వేస్తే అవి అన్నీ ముడతగా అయిపోయి అతుక్కుపోతాయి. ఇప్పుడైతే వీటిని ఒక సైడే కాల్ని ఒక సైడ్ కాల్చుకుందాం. ఇవి అయితే మంచిగా కాల్ని. మాకు ఈ మాత్రం చాలనుకొని తీస్తున్నాం. Please subscribe guys.